పూజల పేరుతో దాదాపు కోటిన్నర కొట్టేసిన నకిలీ బాబా పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దొంగ బాబా శివను బెంగళూరులో అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్లో మధుసూదన్ రెడ్డికి మత్తుమందు ఇచ్చి డబ్బు నగదుతో పరారైన శివ బాబా బెంగళూరులోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్ నుంచి 2 టాస్క్ ఫోర్స్ బృందాలు బెంగళూరు వెళ్లాయి. కేవలం మధుసూదన్ రెడ్డినే కాకుండా గతంలో ఈ దొంగ బాబా చాలా మందిని మోసం చేశాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బాబా చదివింది 4వ తరగతి అయినా మోసం చేయటంలో పీహెచ్డీ చేశాడు. మాయ మాటలు చెప్పి కోట్లు గడించాడు. దొంగ బాబాపై ఏపీ, తెలంగాణలో చాలా చోట్ల పలు కేసులు నమోదయ్యాయి. కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మి మోసపోయారా? డబ్బు రెట్టింపు అవుతుందనే రైస్ పుల్లింగ్ మ్యాజిక్ లో మునిగిపోయారా? దొంగ బాబా శివ ట్రాప్ లో అసలు మధుసూదన్ రెడ్డి ఎలా చిక్కుకున్నాడనే విషయంపై కూపీ లాగుతున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో శివ బాధితులు ఇంకా ఉన్నారని తెలియటంతో ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. కేవలం పూజలతో దోషాలు పోతాయని, సమస్యలు తీరతాయనే దొంగ బాబాని ఇంటికి తీసుకురాలేదు మధుసూదన్ రెడ్డి. డబ్బుని రెట్టింపు చేసే శక్తి తనకుందన్న శివ మాటల్ని ఆ కుటుంబం నమ్మింది. స్పృహలోకి వచ్చిన మధుసూదన్ రెడ్డిని పోలీసులు విచారించినప్పుడు ఈ విషయం బయటకొచ్చింది. 1,00,000, 2 లక్షలవుతాయని వంచే రైస్ పుల్లింగ్ టెక్నిక్ తో మధుసూదన్ రెడ్డిని నమ్మించాడు డూప్లికేట్ బాబా. నమ్మకం కుదిరేందుకు కళ్ల ముందే మ్యాజిక్ చేసి 1,50,000ని 3 లక్షలు చేసి చూపించాడు. దీంతో ఇంట్లో ఉన్న డబ్బుతో పాటు పరిచయస్తుల దగ్గర మరికొంత సర్దుబాటు చేసుకుని మొత్తం శివ ముందు పెట్టిన కుటుంబం. రెట్టింపు కావడం కాదు, అసలుకే మోసం వచ్చింది. దీంతో నెత్తి నోరు బాదుకుంటున్నారు బాధితులు. మధుసూదన్ రెడ్డి ఇంట్లోని సీసీ ఫుటేజ్ ని బట్టి దొంగ బాబా జీన్స్ ప్యాంట్ లో ఆ ఇంటికొచ్చాడు. అయితే ఇంట్లోని సీసీ కెమెరా సరిగ్గా పనిచేయకపోవడంతో దృశ్యం స్పష్టంగా రికార్డ్ కాలేదు. బాబా బస చేసిన హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ లోని దృశ్యాల్లో స్పష్టత లేదు. శివ కోసం గాలింపు జరుపుతున్న పోలీసులు శివ కార్ డ్రైవర్ ని మహబూబ్ నగర్ లో పట్టుకుని విచారించారు. డబ్బులు దోచుకున్నాక శివ చింతల్, సామీర్పేటలోని ఇద్దరితో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. మధుసూదన్ రెడ్డికి శివని పరిచయం చేసిన మోహన్ రెడ్డి కూడా పరారయ్యాడు. పూజల పేరుతో నగరంలోని మరికొందరిని కూడా దొంగబాబా బురిడి కొట్టించి ఉంటాడని అనుమానిస్తున్నారు. శివ స్వగ్రామం చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండకాంపల్లి అని తేలింది. పూజల పేరుతో మోసం చేసిన శివపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, 2 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని తెలియడంతో మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ దొంగ బాబా అసలు పేరు బుడ్డప్పగారి శివ. శివబాబా, శివస్వామి, శివానంద బాబాగా చలామణి అవుతోన్న కేటుగాడు చిత్తూరు జిల్లాలో ఒకరిని ఇలాగే నమ్మించి 60 లక్షలకు టోపీ వేసినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలోనూ ఒకరిని ఇలాగే మోసగించి 40 లక్షలతో ఉడాయించాడని, దీనిపై అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైందని తెలిసిందే. కర్ణాటకలోనూ శివపై కేసులున్నట్లు చెబుతున్నారు. శివ బాధితులు ఇంకెంతమంది బయటకొస్తారో చూడాలి. గుడ్డిగా నమ్మినా, అత్యాసకు పోయినా నిండా మునుగుతామనేందుకు మధుసూదన్ రెడ్డి ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. ఇలాంటి 420 బాబాల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే అసలుకే మోసం అంటున్నారు పోలీసులు.